మనిషిని తీర్చిదిద్దేవి భారత రామాయణ భాగవతాలు. మహాభారతం ఒక మహాకావ్యం. రామాయణం ఒక మందార మకరందం. భాగవతం ఒక భావగతం. సకల వేద సారమే ఈ అద్భుత పురాణాలు. సనాతన నిధి అనే మా మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలోని ఆధ్యాత్మిక మరియు మానసిక వికాసాలతో కూడిన అమూల్యమైన సంపదను వీడియో మరియు ఆడియో రూపంలో మీకందిస్తోంది. మేం పొందుపరిచిన స్తోత్రమణిమాల, వేదాశీర్వచనం, ఆధ్యాత్మిక కథలు, క్విజ్ పోటీలు మానవ జీవన అభ్యున్నతికి, సకలాభిష్ట సిద్ధికి, దైవానుగ్రహానికి ఎంతో తోడ్పడతాయి. మా ఈ సనాతన నిధి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సనాతన నిధి అప్లికేషన్ సమర్పించువారు సనాతన లైఫ్ సైన్సెస్. రామాయణం కిష్కింధకాండ. హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకొనుట. రామలక్ష్మణులు శబరి ఆతిథ్యాన్ని స్వీకరించిన అనంతరం పంపా సరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. విలపిస్తున్న రామునికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు. తన అన్న వాలి కోపానికి గురై తరిమివేయబడిన సుగ్రీవుడనే వానరుడు తన వారితో కలిసి ఆ పర్వతం పైననే సంచరిస్తున్నాడు. మహాధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలుసుకోమని హనుమంతుని పంపాడు. హనుమంతుడు బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి, ఓ పుణ్యపురుషులారా, తమరు వేషధారణను బట్టి తాపసుల వలె ఉన్నారు. ధరించిన ఆయుధాలను బట్టి సర్వశత్రు సంహారణ దక్షుల వలె ఉన్నారు. నరనారాయణుల వలెను, సూర్యచంద్రుల వలెను, అశ్వినీ దేవతల వలెను కనిపిస్తున్నారు. నేను సుగ్రీవుడనే వానరుని మంత్రిని. అతడు తన అన్న ఆగ్రహానికి గురై హీనుడై ఉన్నాడు. నీ స్నేహాన్ని కోరుతున్నాడు. నేను కామరూపుడును గనక వటువు వేషంలో మిమ్ములను కలువవచ్చాను. తమ పరిచయ భాగ్యాన్ని ప్రసాదించండి అని మృదువైన మాటలతో అన్నాడు. హనుమంతుని మాటలకు, వినయానికి రాముడు ముగ్ధుడయ్యాడు. తన తమ్మునితో ఇలా అన్నాడు. ఈతని మాటలలో ఎక్కడ అనవసరపు శబ్దము గాని ఉపశబ్దము గాని లేవు. వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడే ఇలా మాట్లాడగలడు. ఇటువంటి వాణిని మంత్రిగా కలిగిన రాజు ఏమైనా సాధించగలడు. రాముని ఆనతిపై లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్థులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకుని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళాడు. శ్రీరామ సుగ్రీవుల మైత్రి. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని సీతమ్మను వెతకడానికి తాను సహాయపడగలనన్నాడు. కొద్ది రోజుల క్రితం ఒక స్త్రీ వేరొకరిచే బలాత్కారంగా తీసుకుని పోబడుతూ ఆక్రోశిస్తున్నది. ఆమె జారి విడిచిన నగలను వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు బావురుమన్నాడు. రాముడు, సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మైత్రి నిలుపుకున్నారు. సీతను వెతికి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతినబూనాడు. రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకు తన అన్నకు వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. కిష్కింధ రాజైన వాలికి తమ్ముడే సుగ్రీవుడు. ఒకమారు మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలం లోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. 1 మాసం గడిచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని
భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగి వచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశారు. వాలి తిరిగి వచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. అతని భార్య ఉమను చేబట్టి సుగ్రీవుని రాజ్యం నుంచి తరిమివేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన 4 మంత్రులతో తలదాచుకున్నాడు. మతంగ మహర్షి శాపం వలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు. దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట ఇచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునికి నమ్మకం కలిగించడానికి రాముడు కొండలాంటి దుందువి అనే రాక్షసుని కళేబరాన్ని 10 క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో 7 సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకుని అతనికి అభయమిచ్చాడు. వాలి సుగ్రీవుల యుద్ధం. రాముని అండ చూసుకుని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. ఢీకొంటున్న 2 కొండల్లా వారిరువురూ ఉన్నారు. వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉండుటచేత వారిలో వాలి ఎవరో గుర్తుపట్టలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమివేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధ సమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మాట్లాడుతాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునికి ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్లీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలుదేరిన వాలిని అతని భార్య తార వారింప ప్రయత్నించింది. అంతకుముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్లీ యుద్ధానికి రావడానికి అయోధ్య రాకుమారుల అండయే కారణం కావచ్చని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు కనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు. అన్నదమ్ములు మళ్లీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల వరప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తి సమస్తాన్ని వాలి హరిస్తాడు. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్ర సమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు. వాలి మరణం. రాముని వాలి నిందించుట. కొంతసేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెల నుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతని ఇరుప్రక్కల లక్ష్మణుడు, సుగ్రీవుడు కనిపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు. రామా, నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికి, తండ్రికి అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని నీ దేశానికి గాని ఏ విధమైన కీడు చెయ్యలేదు. అయినా నన్ను వధించావు. నీవు సౌమ్యమూర్తిగా నటిస్తున్న మాయామయుడివి. ఇంద్రియ లోభాలకు వసుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనపడుతున్నాయి. నీవు క్షుద్రుడవు.
మహాపాపివి. నా చర్మం, గోళ్ళు, రోమాలు, రక్తమాంసాలు నీకు నిరుపయోగం కనుక నన్ను మృగయా వినోదం కోసం చంపావనే సాకు కూడా నీకు చెల్లదు. నీ కపటత్వం గ్రహించే నా ఇల్లాలు తార నన్ను ఎన్నో విధాలుగా వారించింది. కాని నాకు వినాశకాలం దాపురించిన నేను ఆమె హితవాక్యాలను పెడచెవిన పెట్టాను. నా ఎదుటపడి యుద్ధం చేయలేక చెట్టుమాటు నుండి నాపై బాణం వేశావు. ఇది నీకు ధర్మమా? నా సహాయము కోరి ఉంటే క్షణాల మీద రావణుడిని నీ కాళ్ల వద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని. నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యారూఢే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు సమంజసమా? నీ చేతలను ఎలా సమర్థించుకుంటావు? ఈ బాణం నా ప్రాణాలు హరిస్తున్నది. నిస్సత్తువులో ఎక్కువ మాట్లాడలేను, కాని నీ సమాధానాన్ని వినగలను అని వాలి అన్నాడు. రాముని సమాధానం. వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు. ఇంద్రనందన, నీ సందేహాలు తీర్చటం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగుస్తుంది. నేను వేటమిష మీద నిన్ను చంపలేదు, ధర్మరక్షణార్థమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం కనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యత, హక్కు మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకున్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణదండనయే సరి అయిన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలు ఉండవని కిష్కింధరాజైన నీకు తెలుసు. ఇక చెట్టుమాటు నుండి చంపడం గురించి, నీ మెడలోని కాంచనమాల వరప్రభావాన్ని నేను మన్నించాలి కనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మపరాన్ముఖుడైన వధ్యుని వధించడానికి బుద్ధధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు కనుక నీతో నేను నా కార్యాలు సాధించుట తగదు. అన్యుల సహాయం పైన ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం. నీ వధకు మరొక అలౌకిక పరమార్థం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టికర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు కనుక నీవు నాకు సహాయపడితే మిత్రద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలుసుకుని చిత్తక్షోభను వర్జించి శాంతిని పొందు. వాలి చివరి కోరికలు. వాలి ఇలా అన్నాడు. రామ, సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వజన్మ సుకృతం. గారాభంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగనే రక్షించు. నా మీద ఉన్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపనను అపరాధాలను మన్నించు. తరువాత వాలి సుగ్రీవుని పిలిచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగనే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలని అలక్ష్యం చేయవద్దన్నాడు. పినతండ్రిని కూడా తండ్రిలాగనే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశకాలాలు గుర్తించి
ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహము, తీవ్ర వైరము మంచివి కావన్నాడు. అందరి వద్ద సెలవు తీసుకుని నోరు తెరిచియే మరణించాడు. అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్యక్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం 14 సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్లలేదు. శ్రీరాముని వేదన. వర్ష ఋతువులో అన్వేషణాయత్నం సాధ్యం కాదు కనుక 4 మాసాల పాటు కిష్కింధలో సుఖభోగాలు అనుభవించమని కార్తీక మాసం రాగానే రావణవధకు సిద్ధం కావాలని రాముడు సుగ్రీవునకు చెప్పాడు. రామలక్ష్మణులు ధాతు సంపన్నమైన ప్రశ్రవణ పర్వతంపై నివసించసాగారు. ఆ రమణీయ ప్రదేశం వర్షాకాలంలో మరింత సుందరంగా ఉంది. అందువలన రాముడు మరింతగా సీతాస్మరణంతో రోదించసాగాడు. దుఃఖించేవాడికి సర్వకార్యాలు చెడుతాయని, ఒక్క 4 నెలలాగితే కార్యసాధన సానుకూలమవుతుందని లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. అందుకు స్వాంతన పొందిన రాముడు తాను విచారాన్ని విడిచిపెట్టి పరాక్రమాన్నే అవలంబిస్తానని, శత్రువధకు సన్నద్ధమవుతానని మాట ఇచ్చాడు. సుగ్రీవుని పట్ల లక్ష్మణుని ఆగ్రహం. వర్షాలు వెనుకబడి ఆకాశం నిర్మలమయ్యింది. కాని సుగ్రీవుడు ధర్మార్థ విముఖుడై వేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్లి, మహావీర, నీవు రాజ్యాన్ని యశస్సుని పొందడానికి కారణభూతుడైన శ్రీరామచంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. మిత్రకార్యాన్ని విస్మరిస్తే అనర్థాలు తప్పవు. నీ కులాభివృద్ధికి హేతువైన శ్రీరామచంద్రునికి అప్రియం కలిగించవద్దు. వెంటనే సీతాన్వేషణకు మమ్ములను ఆజ్ఞాపించు అని హితం పలికాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలిని పిలిచి అన్ని దిశల నుండి వానరులను వెంటనే పిలిపించమన్నాడు. 15 రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు. రాముడు సీతావియోగంతో కుములుతున్నాడు. తాను చేసిన మేలు మరచి అలసత్వం వహించిన సుగ్రీవుని వర్తన రామునికి మరీ బాధ కలిగించింది. అది చూసి లక్ష్మణునికి ఆగ్రహం పెల్లుబికింది. అగ్నిహోత్రునిలా మండిపడుతూ కిష్కింధకు వెళ్ళాడు. కాలసర్ప సదృశమైన ధనస్సు ధరించి క్రోధారుణ నేత్రుడై వచ్చిన లక్ష్మణుని చూచి వానరులు భయంతో ఉనికిపోయారు. అంగదుడు, మంత్రులు లక్ష్మణుని రాకను సుగ్రీవునకు తెలియచేశారు. వినయంతో మెలిగి ఆ రామానుజుని ప్రసన్నం చేసుకోమని హనుమంతుడు హితవు చెప్పాడు. ముందుగా తార వచ్చి సుగ్రీవుని చాపల్యాన్ని మన్నించమని, అతడు తన మిత్రధర్మాన్ని తప్పక నెరవేరుస్తాడని లక్ష్మణుని ప్రాధేయపడుతూ విన్నవించుకుని అతనిని శాంతింపజేసింది. దానితో సుగ్రీవుడు కాస్త ధైర్యం తెచ్చుకుని తన అపరాధాన్ని మన్నించమని వేడుకున్నాడు. సమస్త వానర గణాలను కిందకు రావాలని ఆజ్ఞాపించాడు.
తన సేనాగణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్లి రాముని పాదాలపై పడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకున్నాడు. స్నేహితులిద్దరూ కలిసి సీతాన్వేషణ పథకాన్ని సిద్ధం చేసుకున్నారు. సీతాన్వేషణ ఆరంభం. సుగ్రీవుని ఆజ్ఞపై వినతుడనే వానర వీరుడు వేలకొలది సేనతో తూర్పు దిక్కున సీతామాత అన్వేషణకు వెళ్ళాడు. పడమటి దిక్కుకి సుషేణుడు, ఉత్తర దిశకు శతబలుడు పెద్ద పెద్ద సేనలతో బయలుదేరి వెళ్లారు. అంగదుడు దక్షిణ దిశాన్వేషణ బృందానికి నాయకుడు. అన్ని దిశలలో వెళ్లేవారికి వారు వెతకవలసిన స్థలాలను, తీసుకునవలసిన జాగ్రత్తలను సుగ్రీవుడు వివరించి చెప్పాడు. 1 మాసంలోపు అన్వేషణ పూర్తి కావాలని, సీతమ్మ జాడ పంపిన వారికి తనతో సమానంగా రాజ్యభోగాలు కల్పిస్తానని మాట ఇచ్చాడు. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, వీరుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశ వైపు సీతను తీసుకుని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు. సుగ్రీవుని భౌగోళిక జ్ఞానం రాముని ఆశ్చర్యచకితుని చేసింది. దానికి కారణం అడిగాడు. తాను వాలి వలన భయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి భూమండలమంతా తిరిగినందువలన ఆ విధంగా లోకపరిచయం అయిందని సుగ్రీవుడు చెప్పాడు. 1 మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్లిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత కానరాలేదని చింతాక్రాంతులై మనవి చేశారు. దక్షిణ దిశలో సాగిన అన్వేషణ. దక్షిణ దిశగా వెళ్లిన వీరులు ప్రతిచోట గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు. రజత పర్వతంపైనే వెతికారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెలగడువు ముగిసింది. దాహార్తులై వృత్తబిలం అనే సొరంగంలోకి ప్రవేశించారు. అందులోంచి బయటపడే మార్గం కానరాలేదు. ఇక్కడ మేరు సావర్ణి పుత్రిక స్వయంప్రభ తపస్సు చేసుకుంటూ మహా తేజస్విని అయి వెలిగిపోతున్నది. వారి కథ విని ఆమె వారికి ఆతిథ్యం ఇచ్చింది. వారిని కనులు మూసుకోమని తన తపశ్శక్తితో దక్షిణ దిశలో సాగర తీరానికి చేర్చింది. అంతులేని సాగరాన్ని చూసేసరికి వారి ఆశ అడుగంటింది. సుగ్రీవుడిచ్చిన గడువు అప్పటికే ముగిసిపోయింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టి చేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడు, అతని అనుచరులు ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు జరిగిన విషయాలు నెమరవేసుకుంటుండగా అక్కడికి సంపాతి అనే మహాకాయుడైన గ్రద్ద వచ్చాడు. వారి ప్రసంగాన్ని బట్టి తన తమ్ముడైన జటాయువు మరణించాడని తెలుసుకుని దుఃఖించాడు. రావణుడనే రాక్షసుడు సీతను ఎత్తుకుని పోయి సముద్రంలో 3 యోజనాల అవతల లంకానగరంలో దాచాడని వారికి చెప్పాడు. హనుమంతుని సంకల్పం. సీత జాడ తెలిసి సంతోషించిన వానరుల ఉత్సాహం అపార సాగరాన్ని చూడగానే నీరుగారిపోయింది. గజుడు 10 ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు 20 ఆమడలు, గంధమాదనుడు 50 ఆమడలు, మైందుడు 60 ఆమడలు, ద్వివిధుడు 70 ఆమడలు,
సుషేనుడు 80 ఆమడలు లంఘించగలమన్నారు. వృద్ధుడైన జాంబవంతుడు 90 యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. అంగదుడు 100 యోజనాలు లంఘించగలను, కాని తిరిగి రావటం కష్టమైతే పని చెడుతుంది అన్నాడు. అంగదుని వారించి జాంబవంతుడు హనుమంతునితో ఇలాగన్నాడు. నాయనా, ఈ కష్టాన్ని తరింపచేయడానికి నిన్ను మించిన సమర్థుడు లేడు. గరుత్మంతునితో సమానమైన వేగ విక్రమాలు కలవాడవు. నీకు సమానమైన బలం, తేజం, బుద్ధికుశలత, పరాక్రమం మరెవరికీ లేవు. నీ శక్తి నీకు తెలియదు. నీవు బహువర సంపన్నుడవు, వాయుపుత్రుడవు. ఈ సముద్రం దాటటం నీకు కష్టం కాదు. త్రివిక్రముడోయ్, విజృంభించు. లేవయ్యా ఆంజనేయ అని ఉత్సాహపరిచాడు. ఆంజనేయుడు పర్వకాల సముద్రంలా ఉప్పొంగిపోయాడు. దీర్ఘదేహుడై విజృంభించాడు. అతని ముఖం ధూమం లేని అగ్నిలాగా ప్రకాశించింది. జాంబవంతునికి, అన్యవానర ప్రముఖులకు వందనం చేశాడు. అంగదుని ఆశీర్వదించి ఇలా అన్నాడు. మహనీయులారా, మా తండ్రికి సాటి అయిన నేను అవశ్యం సాగరాన్ని ఘోత్పదంలా లంఘిస్తాను. నా వేగానికి సాగరం అల్లకల్లోలం అవుతుంది. సీతమ్మను చూచి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకానగరాన్ని పెళ్లగించుకు వస్తాను. అనేక శుభశకునాలు అగుపడుతున్నాయి. మీరు నిశ్చింతగా ఉండండి. లంఘనా సమయంలో నా పదఘట్టనకును భూమి తట్టుకోలేదు కనుక ఈ మహేంద్రగిరిపై నుండి లంఘిస్తాను అన్నాడు. కార్యసాధకుడవై తిరిగి రమ్మని జాంబవంతుడు ఆశీర్వదించాడు. మహాకాయుడైన హనుమంతుడు వాయుదేవునికి మ్రొక్కి మహేంద్రగిరిపై కొంతసేపు విహరించాడు. అతడు కాలూనిన చోట పర్వతం బీటలు వారి అసలయేళ్లు పుట్టాయి. శత్రునాశన సమర్థుడు, అత్యంత వేగగామి అయిన హనుమ లంకాపట్టణం చేరడానికి సంకల్పించి లంకాభిముఖంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.